Hey, hi guys, welcome back to Khatarnak Boys. సో ఈ రోజు అయితే మనకు బొడ్రాయి పండుగ అయితే ఉంది ఈ రోజు మన కాలనీలో. సో ఆ కాలనీలో బొడ్రాయి పండుగకి అయితే మనకు భీమ్ పైల్వాన్ అయితే వస్తుండు. అయితే భీమ్ పైల్వాన్ ఎందుకు వస్తుండు ఏందనేది మన సాయిబాయ్ చెప్తాడు. అసలు ఎందుకు వస్తుండు బాయ్ సాయిబాయ్? ఎందుకంటే అన్న ప్రెసిడెంట్ అంట మన ఏరియాకి. ఆల్రెడీ అన్న 60 lakhs పెట్టి అంతా చేపించిండు. ఇప్పుడు ముందు ఇంకా చాలా చేపిస్తా అంటుండు. అన్న ఏం చేద్దాం అనుకుంటుండో అసలు ఏం అర్థమైతే మాకు. ఇవంతా చేపించింది అన్ననే. అన్న అయితే వస్తుండంట. అన్న వచ్చినాక ఖాళీ క్రేజీ ఉంటది. అన్న మాక్సిమం అయితే ఎవరికాడికి ఓడు కలవాడు. ఖాళీ అన్న ఎంట్రీ కాఫీ అంటున్నా. అసలు చాలా గ్రేర్ వచ్చుడు అంటే మా కాడికి 30 ఎకరాలు అబ్బాయి కావాలి ఏడంటే కుర్బిలాపూర్ జార్ఖండ్ డబుల్పూర్ ఆకుపూర్ జార్ఖండ్ డబుల్పూర్ ఆకుపూర్ మొత్తం అబ్బా హరీష్ కావాలి కాలనీలో మొత్తం జోర్దార్ నడుస్తుంది. భీమ్ పైల్వాన్ అంటారు కానీ పైల్వాన్ అన్న పైల్వాన్ అన్న చెల్లో అన్న వచ్చిన కథ అన్నకంటే ఒక టైమింగ్ ఉంటది రా పెట్టే ఇలాగా అనుకుంటున్నా. ఒక షెడ్యూల్ ఉంటే ఒక టైం ఉంటుంది. ఒక రేర్ గా వచ్చేస్తాడు బాయ్ వచ్చాడు ఆడాలి చేస్తాడు. మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే అన్న అయితే ఎన్ని ఫార్చునర్ 40 అరే అమ్మ 72 ఫార్చునర్లు వస్తున్నట్ట అన్న. ఆ పైల్వాన్ అన్న అయితే చూడడానికి అయితే మనం ప్రజలు కూడా చాలా హడావిడిగా ఉన్నారు. పబ్లిక్ అంతా బేబురాన్ కళ్ళన్నీ అన్న పైన ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే అన్న డిఫెండర్ లా ముంగట ఉంటాడు. కాలు వెనకాల కాన్వే 70 ఫార్చునర్లు. ఏం చేయాలంటే అన్నకి రెస్పెక్ట్ఫుల్ గా అన్న ఇన్ని గణం పైసలు ఖర్చు పెడుతుంది మన దగ్గర. ఇన్ని గణం పైసలు ఖర్చు పెడితే కాలనీ మొత్తం తిప్పి అసలు ఏం చేస్తుండో ఏమేమి చేసిండు అన్న. ఈరోజు మనము అన్న ఏమేమి చేసిండో అందరికి ఏమేమి చేపించిండు అందరితోని. సో ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం మొత్తం చూపిస్తాం. అంతగానం కష్టపడ్డారు కదా మరి అన్న. అన్న ఫోన్ చేస్తాడు. లేప్. హలో आप कौन? నమస్తే అన్న. आपका क्या नाम है? అన్న हमसे क्या काम है? ఇంకెంతసేపు అన్న? आपके पास नंबर आया कैसे? ఆల్రెడీ అక్కడ బ్లాస్ట్ చేస్తారంట మనోళ్ళు క్రాకర్స్ అన్న. ఏమైందిరా సాయి వస్తున్నాడు అన్న వచ్చేసిందంట అన్న. క్రాకర్స్ ఆల్రెడీ అన్న వేలుండి అన్న వచ్చేస్తాడు. అరే వచ్చిండారా వస్తున్నారా? కాన్వేలు వస్తుంది ఖాళీ వల్లాలు వస్తాడు. ఇట్లా హెలికాప్టర్ లో రాగాల. అరే వచ్చిండ్రా అన్న. ఇంకా ఎంతసేపు అన్న రానికి? అన్నా పేల్వానా సొమ్ములు ఉన్నోళ్ళు సోపుల కుర్రాళ్ళు సత్తా ఉన్నోళ్ళు. సో గైస్ చూడొచ్చు మన భీమ్ పైల్వాన్ అన్న వచ్చేసిండు. పైల్వాన్ అన్న సెటిల్మెంట్ మాట్లాడుతాడు. ఇప్పుడే 10 ఎకరాలు కొనేస్తాడు. అన్న అయితే ఇప్పుడు మన భీమ్ పైల్వాన్ అంటారు అన్న. అన్న ఏడ పడతాడ రూలింగ్ చేస్తుంటాడు. ఏడ పబ్లిక్ ఏడుంటాడు చెప్పండి. పబ్లిక్ ఏడుంటాడు అన్నుంటాడు. అన్నేడుంటాడు పబ్లిక్ జామ్ అయిపోతుంది. सरकार अरे दोस्तों का सरकार
Guys, ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్న ఏమేం చేసిండో ఏంది అనేది మనం ఈరోజు చూపిస్తాం. అసలు ఏం చేసిండు అన్న, మనకి ఎన్ని సెటప్లు పెట్టించిండు, కాలేజీలో ఇప్పుడు జరిగినట్టు ఈరోజు జరుగుతుంది, అసలు అన్న వల్లనే కారణం అని చెప్పేసి అన్న అనుకుంటున్నావు. అరే 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 అన్న స్ట్రింగీరా అన్నకి అరే ఏమో సగం ఉంది అన్న, అందరికి మంచి మాట రాని మౌనమిది. ఏం తాగుతావు వీటిని మ్యూజిక్ అరే అలా అలా తాగాల ప్రౌడ్ అయితే ఫుల్ వస్తుంది అన్న. ఇప్పుడు అన్న మొత్తం హవా అలాగే నడుస్తుంది అన్నది. ఒక దగ్గర నుంచో పెడతాం అన్నని. నడురి ఇంకోసారి అందరికి అవసేప అన్న అన్న మంచి ఎపిసోడ్ దగ్గరికి వెళ్ళి చూపెట్టాడు లోపల. అయ్యా అన్న బ్యాడ్ తీస్తున్నావు అన్నాను. అరే అరే పబ్లిక్ అంతా నేనే చూస్తున్నా. दुनिया तो डाले मोले वाले हीरोले वाले चमके जमाले నడన్నా అన్న పోదామా. మొత్తం మీద మీద పడుతున్నారు అందరు. సారీ అన్న జర సెక్యూరిటీ లేకుండే. సెక్యూరిటీ పక్కన మొత్తం బికార్ అయిపోయినా నేను లేదన్నా లేదా. అరే అన్నకు రైట్ అని ఏ వద్దనా నాన్న కట్ చేయను వద్దనా. అన్న వచ్చిండ్రా అన్నకి నవ్వు ఆపుకుంటున్నావు కదరా. లేదన్నా. అరే అట్లా కాదన్నా. అరే ఫోన్ చెయ్యక అన్న చేయబట్టుకుంటాం మర్యాద లేదా అన్నకి. అన్న ఇగో ఏం లేదన్నా మీద మీద పడకన్నా అన్న పబ్లిక్ ఒక స్పీచ్ అన్న. ఎంత ఖర్చు ఎంత అయిందన్న నీకు? ఎంత ఖర్చు అయిందా? 3 కోట్లు అయినాయి. ఏమిటండి మీరు మాట్లాడేది?
అంతగానో ఇంకా లైటింగ్ చేపిస్తున్నా నేను అన్న మీరు ఏం చేస్తున్నారు పైసలు ఇస్తున్నారుగా కూరలకి మంచిగా అవుపిస్తానే. ఇదేం మొత్తం చీకటి లైట్ కట్టుకుంటున్నా మిమ్మల్ని పైసలు ఆపేస్తావు పైసలు ఆపేయకండి ఇంకా పైసలు చూపిస్తూనే ఉండండి ఎంత ఎవరంత పైసలు పంపించమన్నా చాలా అమ్మేసింది 10 ఎకరాలు అమ్మేసింది ఇప్పుడే పాటల ఒక్క ఫోన్ కాల్ 10 ఎకరాలు అమ్మేసింది ఇప్పుడే. వద్దన్నా చాలానా చాలు పైసలు ల్యాండ్ సెటిల్మెంట్ ఉంది అన్న జర చేసియగా అన్న ఒక్క ఫోన్ తోనే అయిపోతుంది. కాలు ఆడోళ్ళకేస్తాడు 30 ఎకరాలు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు. అరే అయ్యో పాపం ఒక డౌట్ ప్లీజ్ అన్న ఒకసారి ఏందన్నా టేప్ వేసుకున్నావు ఫోన్ అల్లా వాళ్ళ వైఫ్ ఇచ్చింది ఫోన్ అన్న ఇక్కడ మా చేతికి వేసుకుంటారు అన్న. ఇట్లా కొలత స్టైల్ స్టైల్ మారింది నా నడక మారింది. కార్లు ఏమన్నా ఏ దారిలో వచ్చినప్పుడు ఒక పోరాడు కార్ అంటే కార్ ఇచ్చేసిన పోరానికి కాదన్నా ఇప్పుడు అన్న ఊకి ఏం ఫోన్ మాట్లాడుతున్నావు అన్నకి పొద్దున్న నుంచి 10 ఫోన్లు వస్తాయి రియల్ ఎస్టేట్ గురించి ఫోన్లు వస్తాయి. అన్న సెటిల్మెంట్లు ల్యాండ్ చందాలు అన్ని వేస్తాడు కానీ లించిన చాలా అమ్మేసాను అరే నువ్వు రైట్ నువ్వు లెఫ్ట్ ఎందుకు వచ్చినావు వైపు అన్న నువ్వు అటు తిరిగినావు అని చెప్పట్లా. మస్తు అయింది నీకు సారీ అన్న. రైట్కి వెళ్ళరా రైట్ అన్నా నువ్వు రైట్ రావంటే రైట్ లెఫ్ట్ గుచ్చాగా గర్రబాకు లెఫ్ట్ లేదు వేసేస్తా అవతల వాళ్ళు. నీ గురించి కొంచెం డిస్టెన్స్ డిస్టెన్స్ అరే అందరు నేను చూస్తున్నాను పబ్లిక్ హాయ్ చెప్పు హాయ్ నమస్తే చెప్పనా ఓట్ మనం అందరు మనకే అరే 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 అన్న పైసలు కాదు ఉంగరాలకి ఇంగరాలు పడిపోయి అరే ఏందన్నా ఇది అరే పాము ఉంగరం అన్నా పాము ఎల్లి తులాలంటే 30 తులాలంటే రెచ్చగొట్టె సూపు చూడు ఉరుముతున్న ఉరుము చూడు అరే పాము పూసోద్లి ఇప్పుడు 2 కోట్లు ఇస్తారు చెప్పండి జల్లి చెప్పండి అరే పబ్లిక్ అన్న వెనకాల తిరిగి నమస్తే చెప్పనాలి చూస్తూ నమస్తే నమస్తే అట్లా అరే అట్లా కాదు 2 చేతులతో 2 లక్షలు పంపిస్తున్నా చేపించే జల్లి ఇందాక 2 కోట్లు అని చెప్పి 2 లక్షలు పంపిస్తాం. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. చిన్న అన్న మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది నీ దగ్గరికి. అన్న నిజంగా ఉద్దుతానికి సెట్ అయిపోతారు అందరూ. డాన్ వచ్చి అట్లా నుంచుంటే ఎట్లా గ్యాంగ్ గ్యాంగ్ ఓ డాన్ వచ్చిన మీరు అట్లా గ్యాంగ్ గ్యాంగ్ అరే నమస్తే చెప్పనా నమస్తే నమస్తే అన్న ఈ కమాన్ ఎంత అయిందన్నా మస్తు వేసిండు 5 కోట్లు ఇగో ఏమంటుండు నేనే చెప్పు రేపిస్తా ఏ బంగారం చేసి అన్న ఒకటి తీసి
అరే జోబులోకి వెళ్ళిరా ఏ జోలికి చాలు ఆ పిల్లు రైట్ రైట్ తెలియరా మెడలి వద్దా వచ్చిండు ఆ చేతులు అన్న పట్టుకో అన్న భీమ్ పైల్వాన్ అరే ఆటోగ్రాఫ్ తెచ్చుకో జల్ది సారీ బాయ్ బాడీ గార్డ్ సారీ మనం అవునాని ఏం చేసి ఇట్లా వచ్చినా కలిద్దాం మరి ఇగో ఇంకో అన్న తీన్ లాగా పంపిస్తావు ఏడాదికి ఒక్కసారి దివ్యల పండుగ తెల్లారి ఏమైందన్నా మొత్తం పైసలన్నీ వాళ్ళకి ఇచ్చేసి మన పూరలాని ఇచ్చేసిన స్పెషల్ వీడెక్కడున్నా రాజేరా అన్న ఒకసారి నువ్వు ఇక్కడ నిల్చో నా ఫోటో దిగుతావు నిల్చో అరే తమ్ముడు ఇట్లా బాయ్ అన్న ఫోన్ వస్తుందా అన్న ఫోన్ వస్తుంది తీసిన అన్న दुबई से क्या कर रहे तुम दिल्ली आना इधर पैसे दे दे तुम तेरे को क्या कर रहे तुम दिल्ली आ जा रे गांड ఆహా సూపర్ అన్న జోబులో చేసుకో అన్న జోబ్లానా అన్న జర లైట్ మొక్క మీద కొడుతున్నావు అన్న అన్నకి లైట్ కొట్టగానే అమౌంట్ పైకి లైట్ వస్తుంది మనతోనే పంగా సింగాల ఇచ్చోర్రా అన్న వెళ్ళిపోతారు అనుకుంటున్నా అన్న నవ్వనా అన్న ఇట్లా పెట్టానా మంచిగా నుంచిన దూరం దగ్గర నుంచి మంచిగా నిచ్చినామన్నా నిలిచిన పెట్టారా పెడతామన్నా అరే పెడతాము పాట అరే పాట అన్న వాకింగ్ స్టైల్ చేంజ్ చేయ అన్న వాకింగ్ మునగాళ్ళొస్తున్నారు జింకచికా మెలికెళ్ళి పెడుతున్నారు జిగిరిచికా పైల్వాన్ వస్తున్నారు పల్టీలు కొడుతున్నారు మిగతాలేవు అన్న మృగాలు వేటా సింబాలు పొట్టేలు డిచ్చిల పూరగాండ్లు పంజల చిరుతాలు కొమ్ముల దున్నాలు సైరాసవాలు పైలుబాండ్లు పొరిలు చూస్తున్నా చూడండి వాకింగ్ స్టైల్ మార్చి వచ్చే ఒంటెద్దు బండి పోయేటి రైలు బండి వచ్చే ఒంటెద్దు బండి పోయేటి రైలు బండి శ్రీరమిద సింగులి పంబు ఓ చిన్నదానా 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 అన్నా నీకు ఒకటి చెప్పాలన్నా సాయిగాడు ఒక మాట మాట్లాడతాడంట మరి అడగాల వద్దా భయం వేస్తుందన్నా అన్నా ఏం లేదన్నా నువ్వు ఇంత పెద్ద మాకన్నిటికి ఏమున్నా నువ్వే చూసుకుంటావు అని మా పూరలకి మా వాళ్ళలో కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే ఎవరికైనా మన అయితే చూసుకోవడానికి ఎవరు లేరు. మన లొల్లిలైనా ఒక బ్యాక్ బోన్ అనే సపోర్ట్ కావాలన్నా మాకు. మిమ్మల్ని హెల్ప్ చేస్తావా అన్న మాకు? అరే తమ్ముడు నేనున్నా, నా నంబర్ తీసుకో, మీరు కూడా రాసుకోండి. 9040 గోల్పుల మూలలో 9040 గోల్పుల మూలలో. అన్న అంటున్నాడు సైకిల్ స్టోక్ ఇచ్చి ఏమరా సాయి అట్లా వెళ్ళిపోయిండు అన్న? ఏమో అన్న సగం నెంబర్ లేపి వెళ్ళిపోయి నాకేం అర్థం కాలే. మొత్తం సెటిల్మెంట్లు ఉంటాయి, ల్యాండ్ ఉంటాయి. ఆగమాగం చేసిరు అన్న. అట్టయిండు అయినా సరే మేము ఏదో ఒక రిక్వెస్ట్ చేసి రేపు అన్నం తీసుకొని వస్తున్నాం. సో గాయస్ ఏమనుకోకూడదు, మళ్ళీ రేపు మళ్ళా అన్నం పట్టుకొని వస్తాము. రేపు అన్నతో ఏమైందో అసలు బాధ. వీడియో కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో.
సో గాయస్ అయితే ఇప్పుడు మనం ఇందాక దాకా వీడియో చూసినాం కదా. సో వీడియోలో ఈ లైటింగ్ అంతా ఏదైతే కనిపించిందో అండ్ ఎంత ఉన్నదో అది మావాడే చేసిండు. మావాడంటే మా అన్ననే చేసిండు. సో ఈ లైటింగ్ సెటప్ ఎట్లుంది ఏందనేది మొత్తం చూపిస్తా. చూడండి ఫస్ట్, దానితో మాట్లాడదాం. సో ఈ వీడియోలో చూసిరు కదా లైటింగ్ ఇదంతా. సో ఇదంతా లైటింగ్ అండ్ సౌండ్స్ కూడా సో మననే చేసిండు. ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే ఐ మీన్ కొంతమంది ఈవెంట్స్ అవి ఇవి చేసుకుంటూ ఉంటారు కదా, ఫంక్షన్స్ ఈవెంట్స్, అలా ఎవరైనా చేసుకునేటోళ్ళు ఉంటే జస్ట్ కాంటాక్ట్ అవ్వండి.